షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంతో పాటు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సీఏలో మన ₹1,00,000 అందరికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సుమారు ₹2 కోట్ల వరకు హిమాయత్ నగర్ డివిజను, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట అన్ని బస్తీలకు సంబంధించి మరి సుమారు ₹2 కోట్ల చెక్కులు పంపిణీ జరగడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ కూడా ఇలా చీఫ్ మినిస్టర్ గారి ద్వారా వచ్చే కళ్యాణ్ లక్ష్మి గానీ, షాదీ ముబారక్ గానీ, లేకుంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్ గానీ ఏవొచ్చినా కూడా ప్రజలకు డైరెక్ట్ గా అందాలనేది ప్రజల ఆలోచన కాబట్టి, ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి, అందులో భాగంగా ఇప్పుడు అంతా కూడా ఒక సపరేట్ గా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారి ఆఫీస్కు, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు ఒక లింక్ తయారు చేసి ఆ లింక్ ద్వారానే మనము పంపించడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే డిపార్ట్మెంట్లు వారిగా వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ చెక్కులు శాంక్షన్ అయ్యి వస్తాయి. అది నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఈ మధ్యలో కొంచెం మిస్యూజ్ అయినాయని ముఖ్యమంత్రి గారు గ్రహించి మరి ఈ రకమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు ఇచ్చి ఎవరికైతే స్కిల్ పరంగా ఎంబ్రాయిడరీ చేసుకునే వారు కానీ, లేదా సీవింగ్ మిషన్లు కుట్టు మిషన్ కుట్టు పని వచ్చిన వాళ్ళకు సీవింగ్ మిషన్స్ కానీ, లేకపోతే బ్యూటీషియన్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, ఇలాగ అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఈరోజు మహిళల్ని అందరు కూడా మరి లక్షాధికారులు చేయాలని ఆలోచనతోనైతే ప్రభుత్వం పనిచేస్తుందో అందులో భాగంగానే ఈరోజు మరి కుట్టు మిషన్లు కానీ, మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కార్యక్రమాన్ని ఇప్పటికే సోషో ఎకనామిక్ సర్వే జరుగుతుంది. మా దగ్గర గురు బ్రహ్మ నగర్ లో, దుర్గా భవానీ నగర్ లో, అంబేద్కర్ 46 లో, ఫిలిం నగర్ లో చాలా ప్రాంతాలలో ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ అర్హులైన ప్రతి కుటుంబానికి మనం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ దానికి సంబంధించి మా డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు మళ్ళీ సోషో ఎకనామిక్ సర్వే జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులకు వచ్చి ఇళ్లకు పోలేదో మొన్ననే మీరు చూసారు, కలెక్టర్ గారు, రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే లబ్ధిదారులు వచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా మీరు ఆక్యుపై చేసుకోవాలని, ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళకి వేరే ఇల్లు ఉంది అనేది భావన వస్తుంది కాబట్టి తీసుకోవాలి. అలాగా ఆల్రెడీ అప్లై చేసిన రాని వాళ్ళకు కూడా ఈ కొత్త స్కీమ్ లో అందరికి కూడా కన్సిడర్ చేసి తప్పకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి శాచురేషన్ పద్ధతిలో అందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే రేషన్ కార్డులు కూడా, అలాగే కొత్త రేషన్ షాపులు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి లబ్ధిదారులందరికీ శాచురేషన్ పద్ధతి అంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు సన్నబియ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. గత సంవత్సరం నుండి కూడా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం రావడం అంటే సామాన్య ప్రజలు ఏవి తింటారో ముఖ్యమంత్రి గారు కూడా అదే తింటున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి శాసనసభ్యుడికి కూడా అదే సన్నబియ్యం, ప్రజలకు పెట్టే సన్నబియ్యాన్ని అందరు అధికారులతో పాటు ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యులందరూ కూడా తిని ఇది మనం ప్రజలకు ఇస్తున్నాము, ఇది సరిగ్గా ఉందా లేదా అనేది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే మరి తీసుకొని దానికి సంబంధించినటువంటి మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చి మరి శాసనసభల ప్రాంగణంలో ఇంక్లూడింగ్ ప్రెస్ మీడియా కూడా ఇదే రైస్ ని తినిపించి వాళ్ళ నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి గౌరవనీయులు మామిడి నరసింహరావు గారు, 18 బస్తీల అధ్యక్షులు, మాజీ మరి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గారు సంగీత యాదవ్ గారికి, అదేవిధంగా నాగరాజు గారు, శ్రీ వాళ్ళే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అర్హులైన కుటుంబాలని వాళ్ళ దగ్గరుండి మరి కోఆర్డినేట్ చేస్తున్నందుకు ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద మనం ఎంబడెంబడే స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజలకు చేరువుగా ఉంటామనే విషయాన్ని వాళ్ళు కూడా గ్రహించారు కాబట్టి ఆ రకంగా చేస్తున్నందుకు. కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను, ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు కాబట్టి మేమేం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది.
ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తండ్రి గురించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచదు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాడవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కొరిని అంటే బాగుంటది కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పి. అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలే మొన్న రాహుల్ గాంధీ గారు బెంగాల్లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, కర్ణాటకలో చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ అస్సాంలో జరిగిన ఎలక్షన్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగే పథకాలు బాగున్నాయనే కదా. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని మన హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతుంది కదా. మరి అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని అనడం మాత్రం చాలా శోచనీయం. మీరు వ్యక్తిగత సమస్యలుంటే మీరు తెలుసుకోవాలి కానీ బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి ఒక రాక్షస పాలన అని లేకపోతే దుర్మార్గ పాలన అని అనడం కరెక్ట్ కాదు. పేరు చెప్పాలనా అని ఏం పేరు? ఆ పాత పేరే చెప్పింది, మరి కొత్త పేరు ఏం చెప్పింది. కాబట్టి వద్దు, నేను అలాగే చేయమన్నాను. అంటే కవిత పార్టీ టైం సరిపోతలేదు. ఇంకా ఈ కొత్త పని నిలబెట్టుకుంటాడు సార్. ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులు ఉన్నాయో అందరికి తెలుసు. మొత్తం రాష్ట్రం అంతా ఆయన పొద్దున్న లేస్తే అందరేమో ఏదో 6 గంటలు పనిచేసిన 18 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున్న లేవగానే ఆయనకు పని తప్ప వేరే లోకం తెలియదు. మరి అలాంటి ఆయన పట్టుకొని ఈ కొత్త పార్టీ పెట్టించి మళ్ళీ ఇది ఒక దుఃఖం ఆయనకు అవసరమా? వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే లేదు, విమర్శించడానికి వాళ్ళకి వేరేది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఇందులో మధ్యలో లాగాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంత ఈజీగా ట్రాప్ లో పడతాడా? ముఖ్యమంత్రి గారు అన్ని తెలిసిన వ్యక్తి, అన్ని ఆరితేరిన వ్యక్తి కాబట్టి అంత ఈజీగా మీ ట్రాప్ లో పడడు. థ్యాంక్ యూ.